ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు. వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు. వండేటప్పుడు పొరపాటుగా కూడా మాట్లాడేటప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహా దోషం అవుతుంది. అతిథులకు అది పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది. ఇంటి ముంగిటిలో తమలపాకు చెట్టు ఉండకూడదు. తమలపాకుకు మైలు గాలి తగలకూడదు. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు. తులసి చెట్టు ఆకులు గోటితోటి గిల్లకూడదు. ఆడవారు అసలు కోయకూడదు. పొద్దుపోయాక తులసికి నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి. దేవాలయంలో పూజించే విధంగా కానీ గుడిలో కానీ ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉంచచ్చు. గృహంలో మాత్రం ఫ్లూటు ఊదే కృష్ణుడిని ఉంచకూడదు. ఇంట్లో ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇంటికి వచ్చిన సుమంగళకి కుంకుమ బొట్టు పెట్టి పంపించాలి. రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళి బొట్టులో దేవతా విగ్రహాలు డాలర్లు వేసుకోకూడదు. పిన్నీసులు వేసుకోకూడదు. దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంలోకి పెట్టాలి. అపశకునాలు మాట్లాడకూడదు. పైన తదాస్తు దేవతలు ఉంటారు. వారానికి ఒకసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉంచకూడదు. అందులో ముఖం చూసుకోవడం తలదువ్వుకోవడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది. విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవలు ఇంటి తలుపు పైన వేయకూడదు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి. వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి. ఉదయం లేవగానే పాచి ముఖంతో అద్దం చూసుకోకూడదు. తల దువ్వుకోకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు. స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు. మంగళవారం శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు. గోర్లు తీయకూడదు. 2 చేతులతోటి తల గోక్కోకూడదు. గోర్లను నోటితోటి కొరకకూడదు. కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం మంచిది కాదు. గుమ్మం చిలుకును ఆడించకూడదు. తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడుక్కొని మళ్ళీ తినాలి. వెండి వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు. కొంచెం దూరంలో వదలాలి.